బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ గా మారుతుందా? ఆ దిశగా అడుగులు పడుతున్నాయా అంటే అవుననక తప్పదు. ఎందుకంటే ఇటీవల సమావేశాల్లో ఆ పార్టీ నేతలు కప్పుకుంటున్న కండువాలపై టీఆర్ఎస్ అన్నవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీ కండువా కాకుండా టీఆర్ఎస్ పార్టీ కండువా మెడలో వేసుకున్నారు. అటు కరీంనగర్ జిల్లాలో ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో కూడా మాజీ ఎంపీ వినోద్ కుమార్ టీఆర్ఎస్ పార్టీని తీసేసి బీఆర్ఎస్ పార్టీగా వెళ్లడం వల్లే తమకు ప్రజలు దూరమయ్యారని, అందుకే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు. ఈ విషయంపై పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చిస్తారని చెప్పారు. ఇక పార్టీ శ్రేణుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే బాగుంటుందనే చర్చ కూడా జరుగుతుంది. ఈ ఘటనలన్నింటినీ చూస్తే బీఆర్ఎస్ పార్టీ కాస్త మళ్లీ టీఆర్ఎస్ పార్టీగా మారబోతుందా అనే చర్చ జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు రామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సహనా. ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా అధినేత కేసీఆర్ పేరు మార్చారు. దాన్ని జాతీయ స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా ఇతర పక్షాలతో కలిసి ముందుకు పోతుందని చెప్పి పలు రాష్ట్రాలు కూడా పర్యటించి సమావేశాలు సభలు నిర్వహించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 స్థానాలు గెలిచి ప్రతిపక్షంలో కూర్చున్నారు. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం కూడా ఒక్క సీటు కూడా గెలవకుండా చాలా చోట్ల డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు ఉద్యమం 2001లో ఏదైతే ఉద్యమం పేరుతో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి అనేక విజయాలు అన్ని ఎన్నికల్లోనూ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున అన్ని ఎన్నికల్లోనూ విజయాలు సాధించుకుంటూ వచ్చింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే అధికారంలో చేపట్టింది. రెండవసారి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 88 సీట్లు గెలిచి రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా కొన్ని ఫలితాలు సాధించింది. అయితే ఎప్పుడైతే రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏదైతే సంవత్సరం చివరిలో తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త బీఆర్ఎస్ పార్టీగా భారత రాష్ట్ర సమితిగా మార్చడం అనేది కొంత కార్యకర్తల్లో కానీ నేతల్లో కానీ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎవరు కూడా ముందుకొచ్చి చెప్పలేని పరిస్థితి తెలుస్తూ ఉంది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉండటం వల్లే మనకు కలిసి వచ్చింది. అనేక ఉపయోగాలు జరిగాయి పార్టీకి కార్యకర్తలకు. కాబట్టి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటేనే బాగుంటుందని దానిపైన అప్పుడప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లో జరిగిన సమావేశాలు కానీ ఇతర జిల్లాల్లో జరుగుతున్న సమావేశాలు కానీ కార్యకర్తలు జరుగుతున్న సమాలోచనలు కానీ. అయితే తాజాగా ఇవాళ పటాన్ చెరువు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరడం వల్ల ఇవాళ పటాన్ చెరువు నియోజకవర్గంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా చింత ప్రభాకర్తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా హరీష్ రావు మాత్రం బీఆర్ఎస్ పార్టీ కండువా కాకుండా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం, ఇతర ముఖ్య నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఈరోజు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. కాబట్టి హరీష్ రావే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోకుండా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ వైపుకు అడుగులేస్తుందా, ఆ దిశగా పయనిస్తుందా అనే చర్చ కూడా దారితీసింది. ఇటీవల జూలై 7వ తేదీన కరీంనగర్ జిల్లా మాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పెట్టామో అప్పటి నుంచి ఈరోజు కార్యకర్తలకు దూరం అయ్యాము, పార్టీ ప్రజలకు దూరం అయింది, ఆ ఉద్యమ స్ఫూర్తి పోయింది. కాబట్టి ఏ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున స్ఫూర్తితో ఏర్పాటు చేశామో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని మళ్ళీ ఆ దిశగా తీసుకొచ్చేందుకు నా వంతు కృషి చేస్తాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టాకనే అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఓటమి పాలయ్యామని చెప్పి ఆయన బహాటంగానే మీడియా ముందు చెప్పడం జరిగింది. కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. అదే సందర్భంగా నేను పార్టీ అధినేత కేసీఆర్తో కూడా నేను వ్యక్తిగతంగా చర్చిస్తాను, ఇది నా పార్టీ అభిప్రాయం మాత్రమే అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ దిశగా కూడా ఇప్పటికీ న్యాయ నిపుణులతో పాటు ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం అధికారితో అటు అడ్వకేట్తో కూడా సంప్రదింపులు జరిపేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగానే ఉంటే బాగుంటుందా అనేది మాత్రం పెద్ద ఎత్తున ఈ నేతల్లో కానీ అన్ని వర్గాల అన్ని కోణాల్లో కూడా పార్టీ చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ హరీష్ రావు ఆయన ఒక్కడే అందరినీ కాదని ఆయన ఒక్కడే టీఆర్ఎస్ కండువా కప్పుకొని అటు మీడియా సమావేశంలో కానీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించడం కూడా ఒకంతకు దారితీస్తుందని చెప్పి అనుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ రామ్.
తిరుమల శ్రీవారి